8,000 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న సత్యాగ్రహ దీక్ష నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సత్యాగ్రహ దీక్షకు జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు 8,000 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న సత్యాగ్రహ దీక్ష నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సత్యాగ్రహ దీక్షకు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా నలుమూలల నుండి బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి యువజన మహిళా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జిరిపోతుల రమేష్ గౌడ్, అడ్వకేట్ మోత్కూరు శ్రీనివాసాచారి, నల్గొండ పట్టణ అధ్యక్షులు పుట్ట వెంకన్న గౌడ్, జిల్లా కార్యదర్శులు వల్ల కీర్తి శ్రీనివాస్, మచ్చ నాగరాజు యాదవ్, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉయ్యాల వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న నేతృత్వంలో రేపు అనగా మంగళవారం నాడు హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు సత్యాగ్రహ దీక్ష నిర్వహించబడుతున్నది. పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా నుంచి పాల్గొని విజయవంతం చేయాలని, విద్యార్థుల స్కాలర్షిప్లు 8,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, విద్యార్థుల అకౌంట్లో కాకుండా యాజమాన్యం అకౌంట్లోనే వేయాలనే డిమాండ్లతో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తారు. వారు చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు ఉవ్వెత్తున స్వచ్ఛందంగా బీసీలు తరలివచ్చి ఆయన చేస్తున్న సత్యాగ్రహ దీక్షకి మద్దతు తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు సుదీర్ఘ పోరాటం, ఇప్పటికీ గత 50 సంవత్సరాలుగా ఆయన జీవితకాలం బీసీల కోసమే పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన పోరాటానికి యావత్ బీసీలు ఇవాళ మద్దతు తెలియజేయాలని చెప్పి నల్లగొండ బీసీ సంక్షేమం తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా మీ యొక్క వాహనాల ద్వారా కానీ లేదా ఆర్టీసీ బస్సులో కానీ స్వచ్ఛందంగా వచ్చి ఆర్ కృష్ణయ్య గారికి మద్దతు తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బడు బలహీన వర్గాలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 14వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షకు ఆర్ కృష్ణన్న నేతృత్వంలో జరుగుతున్నది. విద్యార్థులు, బీసీ సంఘాలు అందరూ తరలి రావాలని నల్గొండ పక్షాన అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయ బీసీ సంస్థ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సత్యాగ్రహ దీక్ష ఒక ముఖ్య ఉద్దేశం బీసీలకు 42% రిజర్వేషన్లు మరియు విద్యార్థుల యొక్క 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ గురించి జరుగుతున్నది. ప్రతి ఒక్క బీసీ సత్యాగ్రహ దీక్షకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా నల్గొండ బీసీ సంస్థల తరఫున విజ్ఞప్తి చేస్తుంది.